కేంద్రం 100% నిధులిచ్చిన ఏకైక ప్రాజెక్టు పోలవరం అని బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ అన్నారు. పోలవరం పనులు త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఏపీకి ఇప్పటికే 14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. 100% నిధులు ఇచ్చిన ప్రాజెక్ట్ లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం. ముంపు మండలాల్ని కలుపుకున్నాం. దాంతో పాటు దానికి సంబంధించి అనేక రకాల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అన్ని కూడా చేశాం. 47 మీటర్ల ఆ యొక్క డ్యామ్ కట్టి అటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్రకి, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ కూడా నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ మన యొక్క పోలవరం త్వరలో పూర్తి చేసుకున్నాం. దానికి సంబంధించిన రాజధాని లేదు. ఇవాళ అమరావతిని నిర్మాణంలో ఏ విధంగా సక్రియమైన పాత్ర పోషించి అమరావతి నిర్మాణంలో మనం భాగస్వాములు అయ్యాం అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఆ విధంగా అమరావతి సంబంధించిన నిధులు ఒక భవ్య రాజధాని నిర్మాణంలో మనం పాత్ర కూడా తప్పనిసరిగా తెలియజేయాలి. అలాగే పెట్టుబడుల విషయం మీకు చెప్పాను, 14 లక్షల కోట్లు. చాలామంది అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి. మనకి వివరాలతో సహితం మనకి మన యొక్క సోషల్ మీడియా టీం తయారు చేసింది, మీ అందరూ కూడా చదవాలి.